వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులంతా ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే సుమారుగా వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క స్కూల్స్ ని హాస్టల్ ని అలాగే వాళ్ళు ఉన్నటువంటి వసతి గృహాలు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించిన నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలో అన్నిటిపైన పరిశీలించి ఏ సమస్యలు ఉన్నాయి దానిపైన పూర్తిగా ఒక నివేదిక తీసుకుని వచ్చి ఈ రోజు కలెక్టర్ కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఈ మెమోరాండం ఇస్తూ ఈ సమస్యలను కూడా పరిష్కరించాలంటూ కూడా ఈ రోజు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ నాయకులైతే మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఏ సమస్యలు మీరు అక్కడ చూశారు, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏమైనా కనిపించారు? అంటే క్లియర్గా ఒక్కటైతే మనం మాట్లాడుకోవచ్చు అండి. 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల్ని విద్యా వ్యవస్థల్ని ఒక మంచి నడవడికలో తీసుకెళ్తా అని చెప్పేసి మనం అప్పుడు ఎప్పుడో భరత్ అని నేను సినిమాలో చూసినప్పుడు మహేష్ బాబు గారు ఎలా చెప్పారు, అలాగా స్కూళ్ళన్నీ కూడా ఒక మంచి నాడు నేడు ప్రోగ్రాంలో మార్చి, లేకపోతే ఒక ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి, బాత్రూమ్లు, డ్రింకింగ్ వాటర్ ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులకి కూడా డబ్బులు వేయడం జరిగింది. వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన ఇలాంటి ఎన్నో పాలసీస్ స్టూడెంట్స్ని ఉద్దేశించుకొని వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా విద్యార్థులకి విద్యా విధానాల్లోని మనం తీసుకొచ్చే మార్పులు, సంస్కరణలు ఎంత ఇంపార్టెన్స్ అనేది 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చేసి చూపించాం. కానీ 2024కి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటంటే ముందే చెప్పారు వాళ్ళు, మందు బాబుల కోసం మేము ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మారుస్తాం, లేకపోతే నాణ్యమైన మద్యం ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ప్రజలందరూ కూడా ఏంటంటే దాంతోపాటు ఎక్కడో మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారేమో అని ఆశపడి వాళ్ళకి ఓట్లేసి ఈరోజు గెలిపిస్తే, ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్పిన సగంపై పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా, దాంతోపాటు ఉన్న వ్యవస్థని ఏదైతే విద్యా వ్యవస్థ ఉన్నదో ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి చక్కగా వీళ్ళందరినీ మళ్ళీ కార్పొరేట్ సంస్థలకో లేకపోతే ఒక కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైపు తరలించే దిశగా ఈ ప్రభుత్వం అనేది పనిచేస్తుందన్న విషయం క్లియర్గా అర్థం అవుతుంది. సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే విద్య, వైద్యం ఈ రెండు ఏంటంటే ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక ప్రాథమిక హక్కులో భాగం. సో దాన్ని వ్యాపారం చేసుకొని దాన్ని కార్పొరేట్స్ వైపు తరలించకుండా పేద పిల్లలకి ఏదైతే విద్యా విధానాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేస్తూ అయితే గీతే మీకు తోచితే మీరు దీనికి పేర్లు మార్చకుండా కొత్తవి ఏవైనా సరే సంస్కరణలు తీసుకొచ్చి మేము 4 చేసాం, మీరు ఇంకో 4 చేసి చూపించండి. అంతేగాని ఉన్నది కూడా మీరు కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి దాన్నేమో నీళ్ళు కార్చేసి దాన్ని ఒక పాడైపోయిన వ్యవస్థగా తయారు చేసి దాన్ని ఎలాగోకలాగా మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళకో లేకపోతే కార్పొరేట్ కాలేజీలకో వెళ్ళిపోయేటట్టు మీరు దయచేసి చెయ్యొద్దు. నేను కోరుకునేదల్లా కూడా ఒకటే, విద్యార్థుల పట్ల మీరు శ్రద్ధ చూపించండి. రేపొద్దున్న దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఒక ఫ్యామిలీకి ఒక విద్యార్థి బాగా చదువుకుంటే వాడు వెన్నుముక్కే నిలబడతాడు, వాడి ఫ్యామిలీకి వాడే ఆధారం. కాబట్టి విద్యార్థులను దయచేసి మీరు నెగ్లెక్ట్ చేసి వాళ్ళని పాడు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక మీరు చెప్పండి, వారం రోజులు ప్రతి ఒక్క స్కూల్ని హాస్టల్ని పరిశీలించారు, ప్రధాన సమస్యలు ఏంటి? సమస్య ఒకటి కాదండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకటి మెయిన్గా పోతే అక్కడ మెనూ, మన ప్రభుత్వం వచ్చి జగన్ గారు ఇచ్చిన మెనూకి ఇప్పుడు చేస్తున్న మెనూకి అసలు వంతన లేకుండా ఉంది. జగన్ గారు ఎంత మంచి మనసుతో అండి చేశారు మెనూ. చక్కటి చిక్కీ దగ్గర నుంచి రాగి సంకటి దగ్గర నుంచి ప్రతి రోజుకు ఒక మెనూ చెప్పి అక్కడ స్కూల్ దగ్గర బోర్డు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు. పిల్లల బ్యాగుల దగ్గర నుంచి ఆ క్వశ్చన్ ఉందా లేదా అంత జాగ్రత్తగా చూసుకున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మొత్తం నిద్రపోతున్నారు, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బీటెక్ నుంచి ఎంటెక్, ఎంసీఏ చేసే విద్యార్థులందరికీ ఫీజులు ఇవ్వక యూనివర్సిటీ సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదు. వాళ్ళ సర్టిఫికేట్ రిలీజ్ అయితే ఈరోజు కౌన్సిలింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు, సంవత్సరం పాటు ఆగాల్సిన పరిస్థితి విద్యార్థులందరూని. ఇలాగ చూసుకుంటే ఇప్పుడు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు బోల్డ్ అండి. దేని గురించి ఇప్పుడు విద్యార్థులు మనం ఏదో తూతూ మంత్రంగా కలెక్టర్ గారికి మాకు ఏదో పార్టీ నుంచి ప్రోటోకాల్ వచ్చింది ఇవ్వాలని మనం ఇవ్వలేదు. ఈరోజు మనం దగ్గర 5 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల, కేవీజీవి అన్నీ పర్యటించి ఏవైతే ఉన్నాయో లోపాలు ఎత్తి చూపి అవన్నీ మనం పట్టిక కింద పేపర్ మీద రాసుకొని అది రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఫస్ట్ మెనూ కరెక్ట్గా అందట్లేదు, పిల్లలకి మస్కిటో నెట్స్ లేవు, సరైన డ్రైనేజ్ లేదు, సరైన బాత్రూమ్స్ లేవు, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు విద్యార్థులు ఈరోజు పడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది యువత, విద్యార్థి మాత్రమే అని గట్టిగా చెప్తూ, ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు యువకులు ఎవరైతే వాలంటీర్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారో
ఈ రోజు ఎవరైతే ఇరిగేషన్ మంత్రిగా చేస్తున్నారు నిమ్మల రామారాయుడు గారు, ఆ రోజు మీకు వాలంటరీగా 5,000 కాదమ్మా మేము 10,000 ఇస్తాము, నీకు 10,000 వచ్చిన రోజు ఏదైనా గేదె ఇస్తే జున్నుపాలు తీసుకొని రా అన్నారు. పాపం ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు 15-16 నెలలుగా రాష్ట్రంలో ఒక గేదె కూడా ఏం లేదట పాపం. ఎందుకు ఏం లేదని నిమ్మల రామారాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇలా చూసుకుంటూ పోతే యువకులు మొన్న వ్యాన్స్ తీసేశారు, డిపో వ్యాన్స్ తీసేశారు, ఇంకా ఎండి వ్యాన్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక దీనిగా ఓన్లీ విద్యార్థులు యువత ఈ కూటమి ప్రభుత్వం నష్టపోయారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క హాస్టల్కి, స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మేమైతే పరిశీలించాం. అక్కడ ప్రతిదీ కూడా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి. కూటమి నాయకులు అయితే చెప్పలేని నిద్ర మత్తులో ఉంటున్నారంటూ కూడా మరొక విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే యువత అయితే మాత్రం ఎంతో మంది ఈ కూటమి ప్రభుత్వం లాస్ అవుతున్నారంటూ కూడా మరొక మాత్రం ఎద్దేవా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.